నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను దీప. ఈ మధ్య అల్లు అర్జున్ ఇష్యూ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కనబడుతోంది, వినబడుతోంది. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో ఒక నిండు ప్రాణం, ఒక కుటుంబం కోల్పోయింది. ఆ సంఘటన మీద రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు అల్లు అర్జున్ ని వ్యతిరేకిస్తుంటే, ఇంకొంతమంది సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు. ఇంకొంతమంది కాదు ఇక్కడ రాజకీయ కక్షలు ఏవో ఉన్నాయి, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అంటూ అనుమానిస్తున్నారు. మరి కోర్టులో ఏం జరిగింది, కరెక్ట్ గానే ప్రొసీడింగ్స్ జరిగాయా, ఆ రూల్స్ ఏంటి, లాలో అసలు తెలుసుకోవాల్సినవి ఏంటి, ఇవన్నీ అడుగుదాం. నా ముందు రచనారెడ్డి గారు ఉన్నారు, అడ్వకేట్ గా, బీజేపీ లీడర్ గా, మీకు అందరికీ తెలుసు. నమస్తే అండి. నమస్తే మేడం. సంధ్యా థియేటర్ లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఒక ప్రాణం పోయింది. అయితే ఈ విషయంలో అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయినా పోలీసులది తప్ప, లేకపోతే పర్మిషన్ సరిగ్గా లేకుండా ఇంతమంది క్రౌడ్ వస్తారు అని తెలిసి కూడా వచ్చిన హీరోది తప్ప, లేదా ఒక బాధ్యత లేకుండా దూసుకొచ్చిన ఆ క్రౌడ్ ది తప్ప అంటే దీనికి ఆన్సర్స్ ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. కానీ యాజ్ అన్ అడ్వకేట్ మీకు ఈ ఇష్యూ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ ఇక ప్రజలది తప్ప అని అంటే అది ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. సో ఇక్కడ ఇద్దరు అంటే పోలీస్ వాళ్ళది కొంత అండ్ ఈ టీమ్ది ఎక్కువగా తప్పు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మీరు చూస్తే ఆ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ స్టాంపీడ్స్ అనేది అంటే ఇండియాలో చాలా అన్ఫార్చునేట్లీ చాలా కామన్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొద్దో గొప్ప రాజకీయ నాయకుల నుంచి, పార్టీల నుంచి నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. అంటే నేను రాజకీయ గురించి మాట్లాడడం లేదు. మీరు చూస్తే ప్రతి చిన్న ధర్నా, 2 గంటల ధర్నా, లేకపోతే 5 గంటల వరకు పబ్లిక్ మీటింగ్, ప్రతి చిన్న పెద్ద ఈవెంట్లకు రాజకీయ పార్టీలు పర్మిషన్స్ అడుగుతారు. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద పర్మిషన్స్ అడగాల్సిందే. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత పర్మిషన్స్ కోసం మనం డీటెయిల్ గా రిప్రజెంటేషన్ పెట్టుకుంటాం. ఎవరు వస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అప్రాక్సిమేషన్ తోనే ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు ఎంతమంది బందోబస్తుని పంపించాలి. ఆ బందోబస్తు బ్యారికేడింగ్, లేకపోతే ప్లానింగ్, రూట్ మ్యాప్, స్కెచ్ అదంతా ఎలా చేయాలి, లేకపోతే ఎటువంటి ఎంట్రన్స్ అంటే ఒక ప్లేస్ కి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ళు వాళ్ళ ప్లానింగ్ ద్వారా ఒకటి ఎంట్రన్స్ ఇంకోటి ఎగ్జిట్ లాగా కూడా వాళ్ళు తయారు చేసే, సో దే ఆర్ ఎక్స్పర్ట్స్ అట్ వాట్ దే డూ. అదంతా వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఇది ఒక ఈవెంట్, హైలీ పబ్లిసైజ్డ్, అడ్వర్టైజ్డ్ ఈవెంట్. అందరికి తెలుసు ఆ రోజు రాత్రి ప్రీమియర్ ఉంది అని చెప్పేసి, అండ్ ప్రీమియర్ కి అదేంటి భారీ మొత్తాన్న టికెట్లు అమ్ముడు పోయినాయి. అది కూడా 3,000 4,000 అండ్ హౌస్ఫుల్ ఉందని తెలుసు. ప్లస్ అల్లు అర్జున్ వస్తుండని కూడా వాళ్ళు చాలా పబ్లిసైజ్ చేశారు. సో దే మేడ్ ఇట్ ఇంటూ అన్ ఈవెంట్. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి అక్కడ సినిమా చూసి వెళ్ళడం ఈవెంట్ కాదు. ఆయన వస్తుండు, ప్రీమియర్ కి వస్తుండు, ఇట్లా వస్తుండు అనేది యునో క్రియేటింగ్ ఇట్ ఆర్ మేకింగ్ ఇట్ ఇంటూ అన్ ఈవెంట్ రిక్వైర్స్ పర్మిషన్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అంటే మనకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్, వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు 2 రోజుల ముందో ఏందో. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫాలో అప్ చేయాలి. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అరే వాళ్ళు చూసుకుంటారు లేకపోతే ఎట్లయినా వాళ్ళు పోలీసు వాళ్ళకు ఇంకో పని పాట లేక అక్కడ కూర్చోరు. వాళ్ళకు లా అండ్ ఆర్డర్ రీత్యా చాలా 24/7 ఉంటది. సో దీనికి పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు అక్కడ ప్రాపర్ బందోబస్తు ప్లాన్ చేసి పకడ్బందీగా, బ్యారికేడింగ్ ఇట్లా ఏం లేకుండే. మీరు చూస్తే గ్రిల్స్ లకు దూసుకుపోయిండ్రు, అన్ని డైరెక్షన్స్ నుంచి మనుషులు వస్తుండ్రు. సో పోలీసు వాళ్ళు రిజెక్ట్ అయినా చేస్తారు, అంగీకరిస్తారు, లేకపోతే ఏమి రెస్పాన్స్ ఇయ్యరు. ఏమి రెస్పాన్స్ ఇవ్వకపోతే యూ షుడ్ అజ్యూమ్ దట్ ఇట్ హాస్ బిన్ రిజెక్టెడ్. అండ్ రిజెక్ట్ చేస్తే అంటే ఒకవేళ మీకు ఇట్స్ ఎ నో, సో యూ షుడ్ హావ్ ఇమీడియట్లీ అప్రోచ్ ద కోర్ట్. ఇట్లా మేము ఈ ప్రీమియర్ ఈవెంట్ ఉంది, మాకు ఇమీడియట్లీ మాకు పర్మిషన్ కావాలి, ఇలా మేము అనుకుంటున్నాం అని చెప్పేసి.
కోర్ట్ ని అప్రోచ్ చేయలేదు. వాళ్ళు అసలు ఏమైందో పర్మిషన్ ఇచ్చారా లేదా ఫాలో అప్ చేయలేదు. కొంతమంది ఏదో పోలీసు వాళ్ళు ట్రాఫిక్ ని ఇంకా ఈ దీన్ని కంట్రోల్ చేయడానికి అన్నట్టు అక్కడక్కడ ఉండే. బట్ దెర్ వాజ్ నో ప్రాపర్ పర్మిషన్. అండ్ మీరు చూస్తే రోడ్ షో జరిగింది, రోడ్ షో జరగలేదు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు నేను కారులో నుంచి లేచి ఊపం కదా. ముషీరాబాద్ టు సంధ్యా థియేటర్ అంటే ముషీరాబాద్ లెంత్ మొత్తము సంధ్యా థియేటర్ వరకు అట్లీస్ట్ 2 to 2.5 kilometers ఉంటుంది. సో అది మొత్తము రోడ్ షో జరిగింది. దాని తర్వాత లోపలికి రావడము అందరూ పర్మిషన్ ఉంటే ఏంటంటే టికెట్లు తీసుకున్న వారికి సెపరేట్ ఎంట్రన్స్, జస్ట్ కాస్ట్ అండ్ క్రూని చూడడానికి వచ్చే వాళ్ళకు సెపరేట్ గ్యాలరీ లాగా లేకపోతే బ్యారికేడ్స్ తోని ఇట్లా అంటే దే వుడ్ హ్యావ్ బిన్ సమ్ అడ్మినిస్ట్రేషన్, సమ్ మేనేజ్మెంట్, సమ్ మెథడ్ టు దట్ మ్యాడ్నెస్ అంటారు. బట్ అదంతా ఏం లేకుండే. సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఫస్టే అంటే నా ఉద్దేశం ప్రకారము పర్మిషన్ లేదు. వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ రూఫ్ టాప్ ఓపెన్ చేయంగానే లేదు మీరు లోపల కూర్చోండి లేకపోతే వెళ్ళిపోండి సంథింగ్. They should have controlled all hands లోనే ఉంది వెనక్కి పంపించడం. all the cast and crew and ask them to return. లేదా అలా చేయలేదు. అలా చేయకపోగా వీళ్ళు పట్టించుకోలేరు. వీళ్ళు అసలు లా గురించి అసలు ఏం చేయాలనో చేయొద్దో పట్టించుకోలేరు. అక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు ఫాలో అప్ చేయలేరు. అల్లు అర్జున్ టీమ్ సంధ్యా థియేటర్ వాళ్ళతో ఫాలో అప్ చేయలేరు. బేసికలీ వీళ్ళకు తెలియదు. కానీ తెలియదన్నంత మాత్రాన దాని యాక్సిడెంట్, నాకు ఇంటెన్షన్ లేదు, నేను ఎందుకు చంపాలనుకుంటాను అనడానికి వీల్లేదు. ఎందుకంటే క్రిమినల్ లాలో వైకేరియస్ లయబిలిటీ అనేది ఉంటది అండ్ జాయింట్ అండ్ ఇండివిజువల్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఇక్కడ పెట్టిన సెక్షన్స్ కూడా నీకు ఇంటెన్షన్ తోని నువ్వు చంపాలనుకున్నావని పెట్టిన సెక్షన్స్ కాదు. నీ నెగ్లిజెన్స్ వలన నువ్వు ఆ స్టాంపీడ్స్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ చేసినందు వలన ఆ స్టాంపీడ్ అయింది, ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి వీఆర్ అరెస్టింగ్ యూ అని ఆ సెక్షన్స్ పెట్టింది. సో culpable homicide not amounting to murder deals with criminal negligence, 105 PNS. ఇంకోటేమో 118 అంటే సివియర్ గ్రీవియస్ హర్ట్ అంటే బాగా దెబ్బ తాకి ఒకవేళ ఎవరైనా చనిపోతే then also it would come under the same category as criminal negligence if it is not done with intention. సో ఇక్కడ అల్లు అర్జున్ ఇంటెన్షన్ ఇంకో సంధ్యా థియేటర్ ఓనర్స్ ఇంటెన్షన్స్ తో సంబంధం లేదు. వీళ్ళందరూ కలిసి ఆ స్టాంపీడ్ కి రెస్పాన్సిబుల్ ప్రైమా ఫేషియా అంటే ఫస్ట్ మనం ఫస్ట్ ఇంప్రెషన్ దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టాంపీడ్ అని చెప్పేసి అందరి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కోన్ని పక్కకు పెట్టేసి అందరినీ వదిలేసారు కాదు. A11 గానే ఆయన్ని everyone has been booked. I think Sandhya theater owners and organizers are the first few. So and నోటీస్ ఇయ్యాలంటే మీకు నాకు ఒక లా అండ్ అల్లు అర్జున్ కి ఇంకో లా ఉండదండి. నోటీసులు ఇవ్వరు. 105 and 118 BNS are serious sections. ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కి నోటీసులు ఇవ్వరు. ఎక్కడుంటే ఎప్పుడు వాళ్ళకి అవసరం అయితే. మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమొచ్చిందంటే మళ్ళీ ఇమీడియట్ గా ఎందుకు అరెస్ట్ చేయలేరా? ఎందుకు చేస్తారండి? ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఒక అక్యూజ్డ్ అంటే ఒక ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్ రోల్ ఏందో కంప్లీట్ గా చూసి దాని తర్వాతనే అరెస్ట్ చేస్తారు. ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేంత వరకు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళకు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు అవును ఈ అక్యూజ్ ని మనము అరెస్ట్ చేయాలో లేకపోతే మాట్లాడాలి కస్టడీలోకి తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. సో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్ అండర్ ద లా. అండ్ అరెస్ట్ ఇస్ ఆల్వేస్ ద డిస్క్రెషన్ ఆఫ్ ద లా ఎన్ఫోర్స్మెంట్. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు చేస్తారు. ఒకవేళ ఒక కేసుకి వద్దే అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయరు. అయితే ఈ మొత్తం ఇష్యూలో అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కూడా చాలా మందికి కోపం వచ్చింది. ఇంకొంతమంది రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టరే అసెంబ్లీలో ఏం జరిగింది ఏంటి అంటూ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫికేషన్ ఇచ్చారు, అదేం తప్పు కాదు అంటున్నారు. ఇంకొంతమంది లేదు అట్లా పెట్టకూడదు, బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు అట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కి అట్లా మాట్లాడకూడదు అంటున్నారు.
అబ్సల్యూట్లీ లాస్ట్ మీరు ఏం చెప్పారో అదే కరెక్ట్. దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ వాజ్ అబ్సల్యూట్లీ ఫులిష్, కంప్లీట్లీ ఫులిష్. ఎవరు సలహా ఇచ్చిండ్రో, సలహా ఇచ్చారో లేరో అది మనకు తెలియదు, కానీ బెయిల్ మీరు ఒక అక్యూజ్డ్, ఒక ఎఫ్ఐఆర్ మీకు అగేన్స్ట్ ఓపెన్ ఉంది, ఇట్స్ యాక్టివ్, ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఇస్ యాక్టివ్, యు ఆర్ A11. మీరు బెయిల్ మీద బెయిల్ ఎప్పుడైనా జస్ట్ మీరు వెళ్ళిపోండి, ఇంత డబ్బులు కట్టండి వెళ్ళిపోండి అన్నట్టు ఉండదు. బెయిల్ కి చాలా కండిషన్స్ ఉంటాయి. ఈయన కండిషనల్ బెయిల్ లో ఏం కండిషన్స్ ఉన్నాయో వీ డోంట్ నో, బట్ మేబీ ఇక్కడ ఇంకొక విషయం, ఒక సబ్మిషన్ వాళ్ళు కొంతమంది కోట్ చేస్తుంది ఏంటంటే బెయిల్ లో అలాంటి కండిషన్స్ ఏం లేవు, ప్రెస్ ని ఫేస్ చేస్తూ మాట్లాడొద్దు అని రూల్స్ లేవు కాబట్టి మాకు తెలీదు అనేది కూడా ఒక వాయిస్ వచ్చింది అక్కడ. లేదండి, అబ్సల్యూట్లీ. అంటే ఐ హోప్ అల్లు అర్జున్ ఇస్ బీయింగ్ అడ్వైజ్ బై లాయర్స్, బట్ ఏ లాయర్ కండిషన్ లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అని అన్నాడు. ఎప్పుడైనా అక్యూజ్డ్ మీరు బెయిల్ మీద బయటకు వచ్చారండి, లేకపోతే మీరు లోపలనే ఉండేవాళ్ళు కదా. సో బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు, సి వెన్ యు ఆర్ అన్ అక్యూజ్డ్, you are innocent until you're proven guilty, but you still have to face trial. So ikkada prosecution మొత్తం వాళ్ళ కేసు ప్రూవ్ చేసుకోవాలా. మీరు ఒక్క మాట మాట్లాడకపోయినా లాస్ట్ కి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత, చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత, ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక్క మాట మాట్లాడకున్నా గానీ ప్రాసిక్యూషన్ వాళ్ళ కేస్ ని ప్రూవ్ చేసుకోలేకపోతే, అంటే స్టేట్, ఇక్కడ ప్రాసిక్యూషన్ ఇస్ ఆల్వేస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ప్రూవ్ చేసుకోలేకపోతే నువ్వు ఒక్క మాట మాట్లాడకున్నా నిన్ను ఇమీడియట్లీ రిలీజ్ చేస్తారు, అక్విట్ చేసేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్, ఇటువంటి చిన్న చిన్న బైట్లు, స్పీచ్లు, లేకపోతే క్లారిఫికేషన్స్, సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ అ క్రైమ్. సో చెప్పొద్దు, ఎందుకంటే ఎవ్రీ సింగిల్ వర్డ్ దట్ అల్లు అర్జున్ అటర్డ్ ఇన్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ can be used against him in the charge sheet and in the trial. అండ్ ప్రాసిక్యూషన్ కా హక్కు ఉంది. ఓకే, ఎందుకంటే రేవంత్ రెడ్డి యాజ్ ద చీఫ్ మినిస్టర్, ఆయన లాస్ట్ డే ఆఫ్ ద అసెంబ్లీ మా టాక్స్ పేయర్స్ మనీని ఇలాగా వృధా చేసేది లేకుండే. ఎందుకంటే అల్లు అర్జున్స్ ఇష్యూ ఇస్ నాట్ సంథింగ్ దట్ రిక్వైర్స్ 2.5, అంటే లాస్ట్ డే లో చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడు 2 గంటలు మాట్లాడుడా ఈ ఇష్యూ మీద, అది తప్పు. అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి అక్యూజ్డ్ కాదు కదా ఇక్కడ, అల్లు అర్జున్ ఇస్ అక్యూజ్డ్. ఆయన ఎంత అసెంబ్లీలో ఏం మాట్లాడినా గానీ మీరు జస్ట్ అలా ఉండే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేసి దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు దాన్ని ఇమీడియట్ గా కాంట్రడిక్ట్ చేసేసిండ్రు. ఆ కాంట్రడిక్షన్ పోలీసు వాళ్ళకు ఏమంటారు, ఆ స్ఫూర్తిని మీరే ప్రెస్ మీట్స్ పెట్టారు, ఆ స్ఫూర్తిని మీరే ఇచ్చిండ్రు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈ మొత్తము ఈ 10,000 CCTVలో లేకపోతే ఎన్ని CCTVలు ఇచ్చేసి ఆ మొత్తము 10 to 15 minute క్లిప్లు అవంతా సేకరించి వాళ్ళు ఎవిడెన్స్ గా ట్రయల్ లో ఇచ్చేస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్ గా డిస్ప్రూవ్ చేస్తూ మీరు అబద్ధాల కోరు అని చూపెట్టడానికే ఇచ్చేసిండ్రు. సో ఇక్కడ ఫూలిష్ ష్యూర్ అయినరు. హూస్ ఫూలిష్ యూర్ అందరికి అర్థం కావాలి. అది పెట్టొచ్చు, సంజాయిషి ఇచ్చుకోవచ్చు, అంటే నాకు మీకు లేని సంజాయిషి అల్లు అర్జున్ కి ఎట్లుంటదండి? హీస్ A11, హీస్ అన్ అక్యూజ్డ్ ఇన్ అ క్రైమ్. ఆ క్రైమ్, ఆ ఇన్వెస్టిగేషన్ యాక్టివ్ ఉంది, FIR యాక్టివ్ ఉంది. రేపో ఎల్లుండో చార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. చార్జ్ షీట్ తర్వాత ట్రయల్ కోసం కోర్టుకైతే రావాలి కదా. సో ఐ థింక్ ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఫూలిష్. రైట్. అయితే ఇదే క్రమంలో సస్పెండెడ్ ACP ఒకరు ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. చూసాను. యా, అంటే అటువంటి మాటలు, అంటే ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి ఆయన చాలా విషయాలు మాట్లాడారు. డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందని మాట్లాడారు, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటదని మాట్లాడారు, అల్లు అర్జున్ గురించి మాట్లాడారు, లాస్ట్ లో కొన్ని వర్బల్ గా కొన్ని డైలాగ్స్ కూడా చెప్తూ మాట్లాడారు. అంటే ఇటువంటివన్నీ అంటే ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి? అతని మీద అతనికి సస్పెన్షన్ ఇష్యూ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనో ఏమో స్టార్ట్ చేసిండ్రని విన్నాను. బట్ ముందే సస్పెండెడ్. ఓకే, సస్పెండెడ్ ACP. అండ్ మళ్ళీ ఏమో సస్పెండ్, మళ్ళీ దాని మీద ఏమో సంజాయిషి అడిగిండ్రని ఏమో విన్నాము.
సి డిపార్ట్మెంట్ ఇక వాళ్ళు డిపార్ట్మెంట్ ని బ్యాడ్ మౌత్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినరా వి డోంట్ నో. కానీ అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుండేది. మరీ అల్లు అర్జున్ అయినా ఎవరినైనా సినిమా ఇండస్ట్రీనైనా హ్యాడ్ మౌత్ చేస్తూ లేకపోతే థ్రెటన్ చేస్తూ మాట్లాడవలసిన అవసరం లేకుండే. అక్కడ కొంచెం ఐ థింక్ ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఎస్, మళ్ళీ పొలిటిసైజ్ అవుతోంది ఇదంతా. ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారని ఒకరు మాట్లాడతారు. మొన్న ఈ మధ్య ఎవరో ఒక అడ్వకేట్ అంటూ వచ్చి ప్రెస్ క్లబ్ లో ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టి ఆయన మాట్లాడారు, లేదు ఇదంతా రేవంత్ రెడ్డి గారి వెనకాల కుట్ర జరుగుతోంది, అల్లు అర్జున్ ఇష్యూ ముందు పెట్టుకుని రేవంత్ రెడ్డిని దింపేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరైతే అల్లు అర్జున్ పక్కన నిలబడతారో వాళ్ళు తెలంగాణ ద్రోహులు, సరైన తెలంగాణ వాదులందరూ ప్రభుత్వం పక్కన అంటే రేవంత్ సర్కార్ పక్కన నిలబడాలి అన్నట్టుగా మాట్లాడారు. అల్లు అర్జున్ కేసుతోని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూలిపోతుందా మేడం? ఏం మాట్లాడతారు? అపోజిషన్ పార్టీస్ అంతా యూజ్ చేసుకుంటున్నారు అనేది పార్టీలకు వాడుకోవాలంటే వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద అస్త్రాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కేసు ఇట్స్ నాట్ ఎనీథింగ్ కంపేర్. ఇట్స్ అ న్యూస్ సైకిల్. మీ లాంగ్వేజ్ లో అంటారు కదా న్యూస్ సైకిల్ అని. ఈ న్యూస్ సైకిల్ ఒక 2 weeks నుంచి నడుస్తుంది. ఇప్పుడు సద్దు మరుగుతుంది. ఎందుకంటే నిన్ననే దిల్ రాజు కలిసిండు. దాని తర్వాత అందరూ 50 లక్షలు అనుకుంటా 2 కోట్ల చెక్ దిల్ రాజుకి ఇచ్చిండని అల్లు అరవింద్ చెప్పేసిండు. కరెక్ట్. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడాలి. జనరల్ గా అలా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ప్రలోభాలు పెట్టొద్దు అనేది ఉంటది కండిషన్ లాగా. మరి ఇవన్నీ వాటి కిందకి రావా? అంటే అట్లా కన్సిడర్ చేయొస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే నేను అంటే మీడియా ద్వారానే ఏం ఇన్నను చదివినానంటే ఈ ప్రెస్ మీట్ అంటే అసెంబ్లీలో మాట్లాడడం, ప్రెస్ మీట్ రాత్రి ఇవ్వడము, దాని తర్వాత పోలీసు వాళ్ళు క్లియర్ గా అబద్ధం చెప్పిండు అని చెప్పేసి క్లియర్ గా చూపెట్టడం, ఇదంతా జరుగుతున్నప్పుడు క్లియర్ గా మీకు కూడా ఇంటిమేషన్ వచ్చినట్టుంది. క్యాన్సిలేషన్ కోసం వేస్తున్నారు, క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కోసం వేస్తున్నారు. క్లియర్లీ దాంట్లో ఇది దాని కిందకే ఇది చేస్తారు. ఎందుకంటే సరే ప్రెస్ తోని మాట్లాడొద్దు అని ఒక కండిషన్ లేకుండొచ్చు, కానీ ఎప్పుడైనా మీరు బెయిల్ మీద బయటకు వస్తే మీరు ప్రతి 2 వారాలకో లేకపోతే నెల రోజులకో వెళ్ళి సంతకం పెట్టాలి. అదంతా అవి బేసిక్ కండిషన్స్. దాంతో పాటు మీరు బెయిల్ మీద బయటకు వస్తే విట్నెసెస్ ని ప్రలోభ పెట్టొద్దు, వాళ్ళను బెదిరియొద్దు, ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయొద్దు అని అది క్లియర్ గా ఉంటది. ఇట్ ఈస్ లైక్ స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. అన్నిట్లో చిన్న క్రైమ్ నుంచి పెద్ద క్రైమ్, చిన్న మనిషి నుంచి పెద్ద సెలబ్రిటీ అందరికి అదే వర్తిస్తుంది. సో అది ఉంటది. సో వీళ్ళు ఇట్లా ఈ రివర్స్ ప్రెస్ మీట్లు, రేవంత్ రెడ్డి ఇట్లా అంటే నేను ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళీ పోలీసు వాళ్ళు ఇట్లా పెట్టిండ్రు, ఈ రివర్స్ ప్రెస్ మీట్లు ఇవన్నీ పోలీసు వాళ్ళు క్లియర్ గా ఏం చూపెడుతుండే అంటే ఒకవేళ క్యాన్సలేషన్ ఫైల్ అయితే ఇగో చూడండి ఇదంతా బాహాటంగా ఉంది. ఇట్స్ సో ఆబ్వియస్ దట్ he did an illegal procession. There was an illegal event being held. No permission was granted. వీళ్ళు పర్మిషన్ ఇచ్చారో లేరో ఫాలో అప్ కూడా చెయ్యలేదు. ఇంతమంది ఈ దుమ్మికి కారణమే వీళ్ళు అని చెప్పేసి అండ్ ఇతను బయటకు వచ్చి అబద్ధాలు చెప్పుడే గాక అంటే నేను అంటున్నా అంటే ఇఫ్ ఐ వాజ్ అ లాయర్, ఇఫ్ ఐ వాజ్ అ ప్రాసిక్యూటర్, నేను ఏం చేస్తుంటేనో క్యాన్సలేషన్ కోసం ఇట్లా అప్లై చేస్తే బయటకు వచ్చి వాళ్ళను హెదిరిస్తున్నాడు, లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. ఇప్పుడు కేసు పెండింగ్ ఉన్నప్పుడు డబ్బులు అనేది కూడా ప్రలోభమే కదా, అది కూడా అవుట్ రైట్ గా. సో చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకొని వీళ్ళు పట్టుపడితే, స్టేట్ గవర్నమెంట్ పట్టుపడితే, దెన్ ఇట్ వుడ్ బి ప్రాబ్లమాటిక్. అంటే ఇక్కడ స్వయంగా రేవతి భర్త ఎవరైతే నష్టపోయారో వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ తో చెప్పింది మీరు వినే ఉంటారు, నేను వాపస్ తీసుకుంటాను ఈ కేసుని అంటే అల్లు అర్జున్ కి ఇది అంత పరోక్షంగా సంబంధం ఉంది కానీ ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన ఇది కాదు కదా అన్నట్టుగా ఆయన వాపస్ తీసుకుంటాను అని మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ ఆయనంతటా ఆయన వాపస్ తీసుకుంటే ఎలా ఉంటాయి ప్రొసీడింగ్స్? నాకు ఆయన ఇష్టంతోని వాపస్ తీసుకుంటాను అన్నట్టయితే నేను యాజ్ అ లాయర్ అండ్ ఐమ్ ప్రాక్టీసింగ్ ఫర్ 20 years నౌ అనుకోను. ఇప్పుడు అంటే మనకు ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తుండ్రు అని చెప్పేసి కొన్ని చెక్కులు మారినాయి, ఇది అది
అంటే ఆన్ ద హోల్ అట్లీస్ట్ కాంపెన్సేషన్ అన్నా ఇస్తున్నారు కాబట్టి అతను వాపస్ తీసుకోవాలా అని అనుకుంటున్నాడంటే ప్రాబబ్లీ. కాదు రచన గారు, ఇక్కడ ఇంకొక విషయం ఇప్పుడు బయటకు వచ్చి చెప్పారు. ఈ వార్త అరెస్ట్ అయిన రోజు కూడా వచ్చింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసేసారు పోలీసులు రావడం ఇదంతా అదైతే నేను అస్సలు నమ్మనండి. అప్పుడు కూడా రేవతి గారి రేవతి భర్త బయటకు వచ్చి నేను స్వచ్ఛందంగా వాపస్ న్యూస్ బయటకు వచ్చింది, అది ఆ న్యూస్ ని నేను నమ్మను అంటున్నాను కదా. ఆ రోజు న్యూస్ ని అయితే నేను నమ్మను. ఎవరు అట్లా అంటే ఆ ఫ్యామిలీ మొత్తము చిన్న భిన్నం అయిపోయిందండి. ఆ చిన్న భిన్నం అయిపోయిన తర్వాత రేవతి భర్తకు అల్లు అర్జున్ కి ఏం సంబంధం? ఎందుకు ఆయనను అట్లా అంటే అట్లా ఎటువంటి పనిష్మెంట్ లేకుండా ఎందుకు ఫోన్ ఇస్తాడు రేవతి భర్త? సో ఐ డోంట్ ట్రస్ట్ దాట్. అంటే అప్పుడు బిఫోర్ న్యూస్ అప్పుడు వాపస్ తీసుకోవడం అది హీ వాస్ పుట్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్, ఇక ఇంటిమిడేషన్ అదంతా ఏముండేనో అక్కడ. వి డోంట్ నో దట్. ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఇష్టంతోనో లేకపోతే దేంతోనో ఆయన వాపస్ తీసుకుంటే ఏం జరుగుతుంది? వాపస్ తీసుకోవాలని లైక్ ఐ సెడ్ మేడం, 105 VNS, 118 VNS, దే ఆర్ సీరియస్ ఒఫెన్సెస్. దాన్ని పోలీసు వాళ్ళు జస్ట్ ఇట్లా నేను అదేంది ఇది సివిల్ డిస్ప్యూట్ లేకపోతే కాంపెన్సేషన్ పే చేసిండ్రు మేము క్లోజ్ చేసేస్తున్నాము అని జస్ట్ స్టేషన్ లోనే క్లోజ్ చేసుకోవడానికి ఉండదు. క్వాష్ పెటిషన్ ఫైల్ చేసిండు కాబట్టి దాంట్లోనే కాంప్రమైజ్ పెటిషన్ ఇద్దరు సంతకం పెట్టి ఇద్దరు కోర్టుకి ఇన్ పర్సన్ వచ్చి దాని తర్వాత కోర్టులోనన్నా హైకోర్టులోనన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరనన్నా కోర్టు హైకోర్టు డిస్క్రెషన్ అంటే సరే సెక్షన్స్ హెడ్ అయినా గానీ ఇది ఫస్ట్ ఒఫెన్స్ లాగా మేము చూసి అలౌ చేస్తున్నాం అని అనుకుంటేనే దీన్ని కాంప్రమైజ్ చేయాలి. రైట్. ఇఫ్ ఇన్ కేస్ రేవతి భర్త అక్కడికి వెళ్లకుండా ఒకవేళ కాంప్రమైజ్ అనే పిటిషన్ ఇవ్వకుండా ఉంటే క్వాష్ ఇక్కడ అంగీకరించకపోతే హైకోర్టులో డెఫినెట్ గా సుప్రీం కోర్టు అక్కడికి వెళ్తారు. అంటే ఇట్లాంటి కేసు ఒకటి జరిగింది షారుఖ్ ఖాన్ గారి విషయం. అవును అవును. మై నేమ్ ఈజ్ ఖాన్ ఆ సినిమాకి సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. అవును. సో అక్కడ అది క్లియర్ చేస్తారు, కొట్టేశారు. కాబట్టి ఈ కేసులో కూడా అట్లాంటిది ఒక రిఫరెన్స్ గా చూపించి ఏమన్నా వీళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? నేను షారుఖ్ ఖాన్ కేసు గురించి విన్నాను కానీ అక్కడ ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా చూడాలి మేడం. అక్కడ షారుఖ్ ఖాన్ కేసులో ఒకవేళ నేను జస్ట్ ఇది చేస్తున్నా, ఒకవేళ సేమ్ సర్కమ్స్టాన్సెస్ ఏం పర్మిషన్ లేదు ఏం లేదు వాళ్ళు తీసుకోవాలనుకోలేదు లేకపోతే తీసుకోవాలని తెలియదు వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు ఫాలో అప్ చేయలేదు వాట్ ఎవర్ ఆయన వెళ్ళిండు ఇట్లనే దుమ్మి స్టాంపీడ్ అయింది ప్లస్ ఎవరో చనిపోయిండు సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ అయితే మన ఇండియాలో కామన్ లా బ్రిటిష్ కామన్ లా సిస్టమ్ ప్రిసిడెంట్ స్టారే సైసెస్ అంటారా ఈగ అవన్నీ లాటిన్ గాని అదే ఫాలో అవుతాం మనం మోస్ట్లీ. ఎందుకంటే సుప్రీం కోర్టు లేకపోతే హయ్యర్ కోర్టు ఏది ఇస్తే లోవర్ కోర్టు అది ఫాలో కావాలి సిమిలర్ సిచ్యువేషన్స్ లో. ఒకవేళ షారుఖ్ ఖాన్ కేసులో లేదు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అన్ని తీసుకున్నారు కానీ ఎంత పెద్ద క్రౌడ్ ఉండేనంటే బందోబస్తు కూడా సరిపోలేదు, ఇది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాక కూడా ఈ సంఘటన జరిగింది అందుకనే షారుఖ్ ఖాన్ ని ఇది చేసిన అయితే ఇక్కడ కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమి లేవు. It was a completely avoidable stampede. There was no cops, there was no planning, no barricading, no entrance exit, nothing. It was just mad rush. So akkada కోర్టులు differentiate అంటారు, అక్కడ కోర్టులు differentiate చేస్తారు. So I have to read Shahrukh Khan's decision to judge it. Right. అయితే ఎప్పుడైతే మీరు ఇంతకు ముందు మాట్లాడారు అక్యూజ్డ్ బయటకు వచ్చి మాట్లాడకూడదు ఇవన్నీ ప్రలోభ పెట్టినట్టు అవుతుంది లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది దాని వల్లే కదా పోలీసులు వచ్చి వీడియోస్ తో సహా ప్రూవ్ చేసి చూపించారు అది ఆయనకే నష్టం చేకూరింది అంటున్నారు. మరి ఇటువంటి ఒక కేసు అంటే అక్కడ స్టార్ ఉన్నా నార్మల్ పర్సన్ అయినా ఎవరైనా లా అందరికీ ఒకటే, కానీ ఇలాంటి ఒక సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదా ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు అడ్వకేట్స్ లేకపోతే రకరకాలుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ క్లబ్ లోనే ఇది అది అని వాళ్ళు ఇమాజిన్ చేసుకుందో వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. అంటే ఎలా అయితే అక్యూజ్డ్ కి ఇది మాట్లాడకూడదు అని రూల్ ఉంటుందో వీళ్ళకి కూడా ఉంటుందా లేదా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా వాళ్ళు మాట్లాడొచ్చా?
కోర్టు ఒకవేళ గ్యాగ్ ఆర్డర్ పాస్ చేస్తే, అంటే ఇక్కడ అల్లు అర్జున్ అయినా ఇంకా ఎవరైనా కోర్టుని గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయమని అడగొచ్చు. కోర్టు ఒకవేళ గ్యాగ్ ఆర్డర్ అంటే ఎవరితో మాట్లాడొద్దు ఇన్సిడెంట్ గురించి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తేనైతే ఖచ్చితంగా మాట్లాడకూడదు. అట్లా ఆర్డర్ పాస్ చేసినా మాట్లాడితేనైతే ఇట్ వుడ్ బి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కానీ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి వీళ్ళు అక్యూజ్డ్ కాదు, ఈ ఎవరు ప్రెస్ మీట్ ఇచ్చిన అడ్వకేట్ అక్యూజ్డ్ కాదు, ఇంకా ఏసీపీ కూడా అక్యూజ్ కాదు. కానీ వాళ్ళ పైన ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చా? ఇది మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రజల్ని, లేకపోతే కేస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది? మీరు నాకు ఈ కేసుతో ఏం సంబంధం మేడం? క్రిమినల్ లా ఇస్ అ వెరీ పర్సనల్ లా, అంటే ఇండివిజువల్. ఇక్కడ రేవతి భర్త వెళ్ళి ఏమన్నా వాళ్ళ మీద ఫైల్ చేయాలనుకుంటే అది వేరే, కానీ ఎవరు పబ్లిక్ ఫ్యాన్ క్లబ్లు ఇవన్నీ చేయలేరు. ఓకే, యా. సో రేవతి భర్త కూడా ఏం ఫైల్ చేస్తాడు అంటే ఇంటిమిడేట్ చేస్తున్నారని ఫైల్ చేస్తారా, ఇంకేం ఫైల్ చేస్తారు, ఇట్స్ రియల్లీ అప్ టు హిమ్. బట్ అడ్వకేట్ అయినా ఏసీపీ అయినా ఇంకా ఎవరైనా ఫ్యాన్ క్లబ్ లో వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా గానీ దాన్ని ఆపలేం అన్లెస్ దెర్ ఇస్ అ ప్రాపర్ గ్యాగ్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్. రైట్. అయితే ఇదే విషయానికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టాండ్ తీసుకుంటున్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ పేరు మర్చిపోయారు కాబట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, బండి సంజయ్ గారు మాట్లాడారు. అంటే పేరు గురించి కాకపోయినా ఇంత కక్షపూరితంగా వెళ్లాల్సిన అవసరం లేదు ఈ కేసులో అంటూ మాట్లాడారు. రకరకాలుగా బీజేపీ పార్టీ నుండి కొంతమంది వచ్చి ఖండించారు కూడా. ఇది మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే ఇది రాజకీయ రంగు పులుముకుంది, నిజంగా ఏదో ప్రోద్బలం ఉంది, కావాలనే చేస్తున్నారు అనిపిస్తోందా, లేదా లేదు లా ఇట్లానే ఉంటుంది, లా తెలిసిన వ్యక్తిగా ఇది కరెక్ట్ గానే అవుతోంది, అమలవుతోంది అనిపిస్తోందా? చట్టము సెక్షన్స్ అయితే కరెక్ట్ గానే ఉన్నాయి మేడం. లా ఇస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్. లా ఇలాగే ఉంటుంది. దీని గురించి రాజకీయ రంగు ఎప్పుడు ఇది మీరేమో అన్నారు కదా, రాజకీయం మీద ఎప్పుడైందంటే రేవంత్ రెడ్డి దాని గురించి రిపీటెడ్ గా మాట్లాడు. అసెంబ్లీలో ఆఖరి రోజు అసెంబ్లీ మీకు మాకు సంబంధించిన బిల్లు ఎన్నో ఒక 2-3 ఇంకా పాస్ అయ్యేవి ఉన్నాయి, అవి పక్కకు పెట్టుకొని దీని గురించి 2 గంటలు మాట్లాడడం అస్సలు భావ్యం కాదు. అది రాజకీయము. దాని తర్వాత ఇక అల్లు అర్జున్ ఇక సాయంత్రం నేను ఇది చేసిన, నేను అది చేసిన, నేను ఏం చేయలేదు, యాక్సిడెంట్, అది తప్పు. వీళ్ళు రాజకీయం చేసుడు ఒక ఎత్తు, అంటే ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్. ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, కోర్టు పని అది చేసింది. ఎందుకంటే కోర్టు కూడా మీరు చూడండి, ఇన్వెస్టిగేషన్ షాల్ గో ఆన్ అని అన్నది, ఉట్టి బెయిల్ ఇచ్చింది. అవును, ఎందుకంటే కరెక్ట్ సెక్షన్స్, ఆ సిచ్యువేషన్ కి తగిన సెక్షన్స్. ఇక్కడ అల్లు అర్జున్ అని చెప్పేసి కోర్టు ఇంటికి పోమని చెప్పదు కదా. సో ఇన్వెస్టిగేషన్ షాల్ గో ఆన్. రేవంత్ రెడ్డి మాట్లాడు, అల్లు అర్జున్ మాట్లాడు, దాని తర్వాత ఈ పోలీసు వాళ్ళు మాట్లాడు, దాని తర్వాత ఎక్కడ ప్రజలకు కూడా ఒక రకమైన కోపం వచ్చిందంటే మినిస్టర్లు సీతక్క వచ్చి ఆమె మినిస్ట్రీలోనే ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇంపార్టెంట్ పనులు చేసే ఉన్నాయి, అవన్నీ వదిలేసి సీతక్క వచ్చి నేషనల్ అవార్డు వాపస్ తీసుకోవాలా, ఇంకో ఎమ్మెల్సీ వెళ్ళి దీంట్లో 3 వారాల నుంచి నడుస్తున్న సినిమాకు ఇప్పుడు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడో ఇచ్చేసింది. అటువంటి సినిమాకు ఇప్పుడు పోలీసు వాళ్ళకి అగేన్స్ట్ ఏమో అందులో ఉన్నది కాబట్టి సినిమాని ఆపేసేయాలను, వాట్ ఎవర్, అంటే కంప్లైంట్ ఇచ్చిండు కదా, అది మొత్తము రాజకీయం మేడం. అది ఐ మీన్ ఇట్స్ నాట్ డన్. ఇంకా కొంతమంది వచ్చి ఏమో థ్రెటన్ చేసిండ్రు, వచ్చి కాలు మొక్కకపోతే మేము ఆడనీయము, ఇది అవును, ఇప్పటికే చెప్పారు కదా బెనిఫిట్ షోస్ ఉండవు, ప్రీమియర్లు ఉండవు తెలంగాణలో. ఇటువంటి ప్రీమియర్లు అవసరం లేదండి. అంటే ప్రజల డబ్బులు ఎంత సంపాదించుకోవాలని వాళ్ళకి ఇంపార్టెంట్ అయినా ప్రజల ప్రాణాలు దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో వీళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేస్తే తప్ప, చేసుకునే అవకాశం ఉంటే తప్ప ఇటువంటి అఘాయిత్యాలకు ప్లేస్ చేకూర్చొద్దు. సో ఓన్లీ ఇఫ్ దే కెన్ కంట్రోల్ ద క్రౌడ్స్, దే హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్, షుడ్ ఎనీథింగ్ బి డన్. అదర్వైజ్ రైట్ ఎట్లయినా సంపాదించుకుంటారు మేడం వాళ్ళు. అయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన రోజు చాలా సో మచ్ ఆఫ్ డ్రామా. ఆ రోజు అరెస్ట్ అయిన తర్వాత బయటకు వస్తారా లేదా అని ఈవినింగ్ వరకు అక్కడ వెయిట్ చేయడం, అదంతా. బెయిల్ వచ్చింది కానీ
అక్కడ రిమాండ్ కు పంపించడం కూడా జరిగింది. అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. అది కూడా తప్పుపడుతూ చాలా మంది అది కావాలనే చేశారు, ఒక్క రోజైనా జైల్లో ఉంచాలి అనే ఉద్దేశంతోనే ఆయన లోపలికి పంపించారు, బెయిల్ వచ్చిన తర్వాత ఎందుకు లోపల ఉంచారని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మీరు ఏమంటారు దాని మీద? చాలా మందికి లీగల్ ప్రాసెస్ తెలియదు. అండ్ చాలా మంది బెయిల్ వచ్చేసిందంటే సినిమా లాగా ఇట్లా వెళ్ళిపోతారు, ఇట్లా అందరూ జైలు కొట్టుకుంటా ఉంటారు బయట అని అనుకుంటారు. రియాలిటీ ఇలా అలా ఉండదు. మేము బ్రిటిష్ మాన్యువల్ ఫాలో అవుతాము. ఇక్కడ వచ్చిన ఇంటర్మ్ ఆర్డర్ ఎప్పుడు 7 గంటలకో ఎప్పుడు వచ్చింది. అది అక్కడికి చేరుకోవాలి, జైలుకి చేరుకొని మొత్తము ప్రాసెస్ కంప్లీట్ కావాలి. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎవరినైనా రిలీజ్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఒక రాత్రిలా, ఇఫ్ ఇట్ వాజ్ వర్కింగ్ డే అంటే ఒక వర్కింగ్ డే లోగా అంటే ఇమీడియట్లీ కంప్లీట్, అంటే ఇమీడియట్లీ అంటే ఒక 2-3 hours లో కంప్లీట్ చేసే అవకాశం ఉంటది. ఇక్కడ నుంచి ఆర్డర్ అక్కడ వెళ్ళే కల్లానే ఆల్మోస్ట్ బియాండ్ 10 అట్లా అయింది అని అన్నారు. సో లీగల్ ప్రాసెసెస్ టేక్ టైం. మీరు ఎంతమంది హిటగెంట్లనైనా అడగండి, ఏండ్లు ఎందుకు పడతాయి, బికాస్ ఇట్ టేక్స్ టైం. ఇక్కడ ఒక రాత్రి ఆగలేరా? ఉన్నాడు కదా, మంచిగానే ఉన్నాడు, మంచిగానే బయటకు వచ్చి పొద్దుగాల, ఇంకేం బాధ? సో ఐ థింక్ ఇట్స్ మచ్ అడో అబౌట్ నథింగ్. అంటే దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, అది లా ప్రకారమే జరిగింది. అబ్సల్యూట్లీ లా ప్రకారమే జరిగింది. దానికి నాకు తెలిసి మార్నింగ్ 6:37 కల్లా బయటకు వచ్చేసిండు. సో ఇంకేందండి దాని గురించి. సో రచన గారు, చాలా మంది లా బాగా తెలిసి తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, బాగా తెలిసి ఆ లిటిగేషన్స్ అన్ని వాడుకున్నాం, ఆ లూప్ హోల్స్ అన్ని వాడుకున్నాం. ఇంకొంతమంది లా తెలియక ఇది తప్పు, ఇలా చేస్తే ఇది తప్పు అని తెలియక చేసే తప్పులు ఉన్నాయి. అలా ఈ సంధ్య థియేటర్ విషయానికి వస్తే, ఇన్సిడెంట్ విషయానికి వస్తే, మీరు అన్నారు లా మీద అవగాహన రావాలి చాలా మందికి. అంటే అసలు ఆ పర్మిషన్ ఇచ్చారా లేదా చూసుకోవాలి, ఆ విషయాలే పట్టించుకోకుండా వచ్చారు అంటే అది తెలియక చేయడమా లేకపోతే నెగ్లిజెన్సా? నెగ్లిజెన్స్ మేడం. ఎందుకంటే లాలనే మాకు ఒకటి ఉంటది, మనకు ఒక అల్లు అర్జున్ మర్చిపోండి కొంచెం సేపు, ఈ ఒక చిన్న కారి రైతు ఉంటాడు, అతను రెండో తరగతో 3వ తరగతో వరకు ఏందో ఆలు చదువుంటాడో లేకపోతే అది కూడా అసలు చదివి ఉండడు. కానీ అతను ఆయన చేసుకునే పని అంటే లైక్ ఇప్పుడు పట్టా పాస్బుక్ ఏందో, లేకపోతే ఎవరన్నా ఆయన భూమిలోకి వస్తే వాళ్ళని ఆపడము, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, అదంతా టైంకి చేయకపోతే, దెర్ ఇస్ అ ప్రావర్బ్ ఇన్ లా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. అంటే లా తెలియకపోతే, లేకపోతే మీకు ఈ ఫలానా సిచ్యువేషన్ లో ఏం చేయాలని మీకు తెలియకపోతే మీరు అడిగి తెలుసుకోండి. కానీ నాకు తెలియదు అందుకోసం ఆ ఎక్స్క్యూజ్ లేదు. సో అల్లు అర్జున్ కెన్ నాట్ క్లెయిమ్ ఇట్స్ అన్ యాక్సిడెంట్. అల్లు అర్జున్ కెన్ నాట్ క్లెయిమ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ అన్ ఇంటెన్షన్ టు kill. అందరికీ తెలుసు he did not have an intention to kill, but he certainly created a situation that led to excess crowds and the eventual stampede and consequently her death and the serious grievous injuries to the boy. So ikkada consequential result important law lo. So ikkada undi naaku telvadu ani andaniki veelledu. Right. Thank you Rachana Reddy garu. Thank you madam.